నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను రవి. ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు. సృష్టి కేసులో కస్టడీకి A1 నిందితురాలు డాక్టర్ నమ్రత. ఏపీలో ప్లాస్టిక్ నిషేధానికి ప్రభుత్వం చర్యలు. గొర్రెల పంపిణీ స్కామ్లో 1000 కోట్లు అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తింపు. ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి కుమార్, లిఖిత, ఇక ఏపీ సెక్రటేరియట్ నుంచి శ్రీనివాస్, విజయవాడ నుంచి రాజ్ కుమార్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో A1 నిందితురాలు డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించగా చెంచల్గూడ జైలు నుంచి నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 5 వరకు డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీలోనే ఉండనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ముఖ్యంగా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో ఎలాంటి నిర్ణయాలు, మొత్తానికి పోలీస్ కస్టడీకి ఇచ్చినట్లు తెలుస్తుంది కోర్టు, ఎలాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి ఆ కేసులో? లిఖిత. రైట్, ఇప్పటికే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి. ఈ కేసు పూర్తి స్థాయిలో కూడా తల్లిదండ్రులు అవ్వాలి అన్న జంటలే వీరి యొక్క టార్గెట్గానైతే మారింది. ఇందులో ఆశా వర్కర్లను కూడా ఇన్వాల్వ్ చేసినట్లుగా చాలామంది ఆశా వర్కర్లు ఈ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళడం, వారి యొక్క క్షేమ సమాచారాలు చూసుకోవడంతో పాటు వారిని హాస్పిటల్కి అదే విధంగా టెస్టులకు తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే కొంతవరకు డబ్బు ఉండి, అంతేకాకుండా పిల్లలు కావాలి, ఎలాగైనా పిల్లల్ని కనాలి అన్న ఆలోచన ఉండే దంపతులు ఉంటారో వారిని టార్గెట్గా చేసుకున్న ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వారైతే అలాంటి వారిని కొంతమందిని సేకరించడం, వారికి ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గురించి తెలిసేలాగా చేయడం, వారి దగ్గర నుండి అమౌంట్ను ముందుగా వారి దగ్గర నుండి వారిని యొక్క టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు పిలిపించుకోవడం, ఆ తర్వాత వారికి కొన్ని టెస్టులను చేయడం, టెస్టులను చేసిన తర్వాత వీరికి సరోగసి మాత్రమే మార్గం అనే విధంగా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఆ దంపతులను ఒప్పించే ప్రయత్నం చేయడం, వారి దగ్గర నుండి డబ్బులు తీసుకొని సరోగసి ద్వారా మేము పిల్లల్ని మీకు అందిస్తాము, మీ యొక్క అండము, మీ యొక్క వీర్యంతోనే ఈ యొక్క ప్రాసెస్ అనేది కొనసాగుతుంది అంటూ కూడా నమ్మించే ప్రయత్నం చేస్తూ దాదాపు 20 లక్షల నుండి 30 లక్షల రూపాయలు, ఇక ఎన్ఆర్ఐలు అయితే 50 లక్షల నుండి ఇంకా లెక్క లేనంత డబ్బును కూడా తీసుకున్నట్లుగా అయితే ఈ యొక్క విచారణలో బయటపడినట్లుగానైతే తెలుస్తుంది. అయితే విశాఖలోని ఇటు సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో మరొక విషయం కూడా బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క టెస్ట్ బేబీ సెంటర్లోనైతే దాదాపు 100లాది యొక్క కేషీట్లు బయటపడినట్లుగా, చాలా మంది బాధితులు ఇప్పటికే ఆ యొక్క టెస్ట్ బేబీ సెంటర్ పైన ఆరోపణలు ఉన్నట్లుగా, కొంతమంది అంటే మీడియా ముందుకు రాకపోయినా కానీ ఇంటర్నల్గా వాళ్ళు చాలా వరకు ఈ విషయంలో చాలా బాధపడ్డామంటూ కూడా పోలీసులకు సమాచారం అందించడం అయితే జరిగింది. ఈ టెస్ట్ బేబీ సెంటర్కు సంబంధించి ఇప్పటికే ఇటు విశాఖపట్నము, గుంటూరు, హైదరాబాదు, అదేవిధంగా విజయవాడలో కూడా వీరికి బ్రాంచెస్ ఉన్నాయి. కేవలం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగళూరులో కూడా వీళ్లకు బ్రాంచెస్ ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడులో కూడా కొన్ని బ్రాంచెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. కాకపోతే అక్కడ పేరు వేరే విధంగా ఉంది అనే విషయం అయితే ఇక్కడ తెలిసిందే. అయితే వీరికి మెడికల్ కౌన్సిలింగ్ నుండి ఏ విధమైన ప్రాఫిట్స్ ఉన్నాయి అంటే ఇటు చూసుకున్నట్లయితే ముందుగా ఆ యొక్క సర్టిఫికేట్స్ కావచ్చు, అంతేకాకుండా కన్ఫర్మేటరీ లెటర్స్ కావచ్చు, ఈమెకు ఉన్న ఈ యొక్క డాక్టర్ ఐడి కావచ్చు, పూర్తి స్థాయిలో ఫేక్ అనే విషయం అయితే ఈ మధ్య కాలంలో బయటపడింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా 2012 నుండి మొదలు పెడితే 2025 వరకు 13 సంవత్సరాలుగా ఆమె అసలు తనకు లైసెన్స్ లేకుండా ఈ యొక్క ఏవైతే టెస్ట్ బేబీ సెంటర్స్ నడపడం, అందులో భారీగా అమౌంట్ తీసుకోవడం, ప్రజలను నమ్మించే విధంగా వారి యొక్క చర్యలు ఉండడం, అంతేకాకుండా సోషల్ మీడియాను కూడా వీరు వేదికగా చేసుకున్నట్లుగానైతే తెలుస్తోంది. దీని ద్వారానే వీరి యొక్క హాస్పిటల్కి చాలా మంది దంపతులు రావడం, వారి డబ్బులు పోగొట్టుకోవడం, గతంలో కూడా ఒక ఎన్ఆర్ఐ జంటకు ఇదే విధంగా తాము సరోగసి ద్వారా పిల్లల్ని కలిగిస్తాము అంటూ నమ్మబలికి వారి దగ్గర నుండి లక్షల రూపాయలు తీసుకొని ఆ తర్వాత ఆ బేబీకి కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడంతో ఈ బేబీ ఎవరు అని వారు టెస్టులు చేపించడంతో ఆ టెస్టులలో ఆ యొక్క బేబీ వారిది కాదు అని తెలిసిన తర్వాత ఆ బేబీకి కూడా హెల్త్ ఇష్యూస్ ఉండడంతో ఇదేమిటి అని వారిని ప్రశ్నించినప్పుడు ఈ యొక్క డాక్టర్ నమ్రత కొరకు వారిని బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. ఇట్లాంటి చర్యలకు పాల్పడడంతో పాటు చాలా మంది బాధితులు వీరితో ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది రోడ్డు పైన వెళ్లే బిచ్చగాళ్ళు కావచ్చు, చాలా మంది అభాగ్యులు కొన్ని కారణాల వల్ల గర్భం
దాల్చడం జరుగుతుంది. వారు పిల్లలకు తిండి పెట్టుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళని, పేదవాళ్ళని టార్గెట్ చేసుకొని వారిని తీసుకొచ్చి వారికి పుట్టిన బిడ్డలనే మీకు సరోగసి ద్వారా పుట్టింది అంటూ దంపతులకు అప్పగించే ప్రయత్నం అయితే చేశారు. ఆ సమయంలో కొన్ని కేసెస్లోనైతే ఈ విషయాలు బయటపడడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే ఈ యొక్క డాక్టర్ నమ్రతని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఆ సమయంలో కూడా మీడియా వారు కొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కూడా కస్టడీకి వెళుతున్న సమయంలో కూడా తను ఏమాత్రం భయపడకుండా, బాధపడకుండా అసలు తప్పు చేశాను అనే పశ్చాత్తాపం కూడా ఆమెకు లేకుండా నన్ను పోలీసు వారు ఇబ్బంది పెడుతున్నారు, నన్ను మాట్లాడనివ్వట్లేదు అంటూ చెప్పుకుంటూ వెళ్లే ప్రయత్నమే చేసింది. కానీ తాను తప్పు చేశాను అని ఒప్పుకునే ప్రయత్నం మాత్రం ఆమె చేయలేదు. అంతేకాకుండా ఇప్పటికే ఈ కేసులో దాదాపుగా 10 మంది నిందితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. 8 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. 2 పరారీలో ఉన్నారు. ఆ 2 గురించి కూడా ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ కేసుకు సంబంధించి పెద్ద నెట్వర్క్ ఉందనే విషయం అయితే స్పష్టమవుతుంది. ఇటు ప్రభుత్వం నుండి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి కూడా వారికి కొంతమంది సహకరిస్తున్నారు మెడికల్ కౌన్సిలింగ్ నుండి అనే విషయం కూడా కొంతవరకు తెలుస్తుంది. అయితే ఎవరు సహకరిస్తున్నారు అనే విషయం పైన కూడా ఇప్పటికే ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి గురించి కూడా పూర్తి స్థాయి ఇక్కడ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ దగ్గర నుండి వారికి కొంత అమౌంట్ వెళ్తున్నట్టుగా అయితే ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. వారు ఎవరు, వారికి ఇప్పటి వరకు ఎంతెంత అమౌంట్ ఎన్ని రోజుల నుండి ముట్టింది అనే విషయాలపైన కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగనుంది. ఇందులో తవ్విన కొద్ది విషయాలు బయటపడుతున్నాయి. ఇందులో చాలా మంది బడాబాబుల హస్తాలు ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. వారు ఎవరు, ఏంటి అనే విషయాలపైన కూడా ఇప్పటికే ఇటు పోలీస్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ 5 రోజుల కస్టడీలో వారికి సంబంధించిన విషయాలే కాకుండా ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఇప్పటి వరకు ఎవరెవరు, ఎంతమంది బాధితులు ఉన్నారు అనే విషయం, అంతేకాకుండా వీరు ఎవరైతే అద్దె గర్భాలు ఇస్తున్నారో ఆ మహిళలు, అంతేకాకుండా ఆ పేరెంట్స్ ఎవరైతే ఈ పేద మహిళలు ఉంటారో వారిని కూడా కస్టడీలోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే వీరిపైన ఇటు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కూడా నమోదైనట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో వీరికి సంబంధించి ఏ మాత్రం కూడా చింత లేకుండా అంత ధైర్యంగా ఉన్నారు అంటే వీరి వెనకాల ఉన్న ఆ బడాబాబు ఎవరు, అంత ధైర్యం ఎందుకు ఈ నమ్రతకు వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.